రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ దుకాణాలు కానీ బెల్లం దుకాణాలు కానీ పనిచేస్తున్నటువంటి ఈ గుమాస్తాలు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలంటే వారికి ఉండబోతే ఇల్లు లేదు, వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ బతకాలంటే ఒక నెల కిరాయి ఇక్కడ దాదాపు నెలకు 3,000 రూపాయలకు 3-4,000 రూపాయలు కట్టే పరిస్థితి. వాళ్ళకి వచ్చే జీతం ఏదైతే ఉందో అరకొర 9,000 10,000 మాత్రం వస్తాయి. కాబట్టి మరి దురదృష్టం వేములవాడ దేవాలయం డెవలప్మెంట్ లో భాగంగా వేములవాడ పట్టణ ఇరుకు రోడ్లు ఏదైతే అది డెవలప్మెంట్ లో భాగంగా ప్రభుత్వం అయితే తీసుకున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి అదే సేమ్ టైంలో కూడా అందులో పనిచేస్తున్న గుమస్తాల గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది. కాబట్టి ఎందుకంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ గుమస్తాలకు ఏదో విధంగా దేవాలయ ఉపాధి నుంచి వారి కనీస వేతనం అమలు చేస్తే వారి కుటుంబాన్ని దాచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు మొట్టమొదటి ప్రాధాన్యత ఇక్కడ పనిచేస్తున్నటువంటి గుమస్తాలకు ఇవ్వాలి. దాదాపు 25